7 సార్లు గెలిచిన కుప్పం నియోజకవర్గంలో మొదటిసారి ఓటమి ఖాయమని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? అందుకే ఆయన కుప్పంతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారా? 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు కుప్పం టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిపోయింది. చంద్రబాబు వ్యవహార శైలి ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే జవాబు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో పాటు కోస్తాలో టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గం కోసం చంద్రబాబు వేట మొదలుపెట్టారని అంటున్నారు. 1983 ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఘోర పరాజయం పొందిన చంద్రబాబు నాయుడు 1989 ఎన్నికల నాటికి కుప్పం ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారా అంటూ కామెడీ చేస్తోన్న చంద్రబాబు 3.5 దశాబ్దాల క్రితమే చంద్రగిరి నుంచి కుప్పం నియోజకవర్గానికి బదిలీ అయిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా కుప్పాన్ని 3.5 దశాబ్దాల పాటు చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయినా కుప్పం నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే కుప్పం ప్రజలు ఉపాధి లేక ఉసూరుమంటూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పంలో సంక్షేమ పథకాల అమలుతో దాని ముఖ చిత్రం మారింది. భారతదేశంలోనే హైయెస్ట్ ఇజ్జత్ పాసులు కుప్పంలోనే ఉంటాయి. ఇజ్జత్ పాసులు అంటే పేదలకు వలస కార్మికులకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అంటే హైయెస్ట్ ఇజ్జత్ పాసులు ఉన్నాయంటే కుప్పం ఎంత ఎనుగుబడి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల వల్ల ఎక్కువ లబ్ధి పొందిన నియోజకవర్గాలు కుప్పం ఒకటి. కాబట్టి వైసీపీకి అనుకూలంగా తెలుగుదేశానికి ప్రతికూలంగా రావడానికి బేస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాల కారణంగా వచ్చినటువంటి పేదల్లో సానుకూలత. అది తెలుగుదేశానికి వ్యతిరేకంగా మారింది, వైసీపీ. దీన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి ఫస్ట్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన చేతుల్లోనే అధికారం ఉన్నప్పుడు ఆయన కుప్పానికి ఏమీ చేయలేదు. కుప్పాన్ని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయలేదు. రెవెన్యూ డివిజన్గా చేసుకోలేకపోయారు. హంద్రీనీవా నీళ్లు కుప్పం వరకు తేలేకపోయారు. మనం ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ నియోజకవర్గం కొన్ని ఆశిస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత పులివెందల, చివరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు పీలేరు, మీరు రోసయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు చూసినా ఎవరు ముఖ్యమంత్రి కూడా వాళ్ళ ప్రాంతానికి ఎంతో కొంత చేయాలనే భావన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చిన అవకాశాలని ఆ రకంగా ఉపయోగించుకోలేదు. మున్సిపాలిటీ చేయడానికి ఏమి, లేకపోతే ఆర్డీఓ చేయడానికి ఏమిది అంటే తన పరిధిలో ఉన్న అంశాలు చేసేది కాకుండా సార్వజనీయంగా మాట్లాడడం. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతనే కుప్పం నియోజకవర్గం తలరాత మారిందని చెప్పాలి. ముందుగా మున్సిపాలిటీని చేశారు. ఆ వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. కుప్పం కాలువలకు హంద్రీనీవా ద్వారా నీటిని అందించే బృహత్ పథకం కూడా సాకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా నియోజకవర్గంలోని 44 కాలువలు జలకళతో మెరవనున్నాయి. ఇక నవరత్న పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మార్పు కారణంగానే కుప్పం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. పంచాయతీ, మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు కుప్పం ప్రజలు. ఈ వరుస ఓటముల కారణంగానే చంద్రబాబు వెన్నులో చలి మొదలైంది. అంతవరకు కుప్పానికి చుట్టపు చూపుగా కూడా రాని చంద్రబాబు ఏడాదిలో 3 సార్లు కుప్పం వచ్చి 2-3 రోజులు గడిపి వెళుతున్నారు. ఇంతవరకు కుప్పంలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయాల తరువాతనే నియోజకవర్గంలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే చంద్రబాబు ఇలా డ్రామాలు చేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని పాలకపక్షం ధీమా వ్యక్తం చేస్తోంది. కుప్పాన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు కుప్పం నియోజకవర్గంలో ఎన్ని అక్రమాలు జరిగినా, దొంగ ఓట్ల వ్యవహారాలు ఉన్నా పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని పకడ్బందీగా చూస్తూ ఉండడంతో చంద్రబాబుకు కష్టాలు తప్పేలా లేవంటున్నారు మేధావులు. కుప్పంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితిని, పేదలు ఉన్న పరిస్థితిని వాళ్ళకి ఏం చేస్తే బెటరు అని ఆలోచన చేయకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు గారు లేదు. గతంలో ముఖ్యమంత్రిని వదిలేశారు. చంద్రబాబు నాయుడు కదా వదిలేద్దాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి దేని వదిలే పరిస్థితిలో లేడు. వై నాట్ 175 అంటున్నాడు కాబట్టి పరిస్థితులకు అనుకూలించే కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రి విషయంలో ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆయనకి ఈ ప్రతికూల పరిస్థితులు ఈజీగా నామినేషన్లు వేసిపోయి ఇంట్లో పనుకోవాల్సిన నియోజకవర్గాల్లో కష్టపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. కుప్పం ప్రజలపై కానీ, కుప్పంలోని టీడీపీ నాయకులపై కానీ చంద్రబాబుకు నమ్మకం లేనట్లుంది. అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు.
దీనిపైన టీడీపీ శ్రేణుల్లోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓడినా ఓడిపోవచ్చని గ్రహించిన చంద్రబాబు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఏదైనా బలమైన నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చంద్రబాబులో భయమైతే తీవ్ర స్థాయిలో ఉందన్నది భయంకర వాస్తవం.